మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఈ దేశంలో ప్రశ్నలుగానే మిగిలిపోతాయండి, జవాబులు మాత్రం దొరకవు. అదేంటి అని మరో ప్రశ్న వేయొద్దు, దానికి కూడా జవాబు లేదు. విషయం ఏమిటి అంటే, రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి ఈ ఎన్నికల అవకతవకలు ఏదైతే ఒక నియోజకవర్గంలో, కేవలం ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో దాదాపు 1,00,000 ఓట్లకు పైగా ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఆయన 5 రకాలుగా జరిగిందని ఆయన చెబుతున్నాడు, ప్రూఫ్స్తో సహా ఆరోపిస్తున్నాడండి. ఇది 7వ తేదీన మొదలుపెట్టాడు. అలా 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 ప్రతిపక్షాలు, ధర్నాలు, ర్యాలీలు, దేశవ్యాప్తంగా మొత్తం అంతా కూడా ఆందోళన మొదలైంది. ఈ గొడవ మనందరికీ తెలుసు, మనం వరుసగా మాట్లాడుకుంటున్నాం. ఇది ఎందుకంటే దేశానికి సంబంధించినటువంటి 140 కోట్ల మంది ఉన్నటువంటి అత్యున్నత ప్రజాస్వామ్యం విలసిల్లుతుంది అని మనం చెప్పుకుంటున్నటువంటి దేశంలో ఇది జరుగుతుంది కాబట్టి దీని గురించి వరుసగా మాట్లాడుకుంటున్నాం. లేకపోతే ప్రతిదాని గురించి స్పందించేటటువంటి అలవాటు నాకు లేదు. అయితే ఇక్కడ ఈ వీడియోలో ఏమిటి అంటే, అసలు ఈ ఇష్యూ మీద ఎవరైనా సరే మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు కానీ ఎవరైనా మాట్లాడుతున్నారా అంటే ఎవ్వరూ ఇంతవరకు మాట్లాడలేదండి. నిన్ననే ఒక మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడారు. ఎవరితో? కరణ్ థాపర్తో మాట్లాడారు. ఇంటర్వ్యూ ది వైర్లో కరణ్ థాపర్తో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈయన ఎవరు? 2018లో సిఈసిగా పనిచేసినటువంటి ఓపీ రావత్, 22వ భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈయన. సో ఈయన మాట్లాడడం అనేటటువంటిది చాలా కీలకం కదా. ఏం మాట్లాడాడు అసలు? ఇప్పుడు మనం ఏమిటంటే విన్న జ్ఞానంతో, చదివిన జ్ఞానంతో, మన వివేచన శక్తితో మనం ఏదో మాట్లాడుకుంటున్నాం. సో రాహుల్ గాంధీ చెప్పింది నిజమా, అందులో ఎంత నిజమో ఏమిటి, ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ ఇవ్వు లేదా దేశానికి క్షమాపణ చెప్పు అంటుంది, అది నిజమా, ఏది నిజమో ఏమిటి అనేటటువంటిది, ఏది కరెక్ట్ అనేది తెలియక మనం ఏది సత్యం ఏది అసత్యం ఓ మహాత్మ అంటూ కొట్టుకులాడుతున్నాము. అయితే ఓపీ రావత్ గారు ఒక క్లారిటీ ఇచ్చాడండి. కరణ్ థాపర్ గారు అడిగారు, అయ్యా ఇప్పుడు ఇదంతా గొడవ జరుగుతుంది కదా, రాహుల్ గాంధీ కరెక్టా లేకపోతే ఎలక్షన్ కమిషన్ కరెక్టా? ఏంటంటే ఆయన అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవిలో పనిచేసినటువంటి వాడు కాబట్టి ఆయన కరెక్టా ఈయన రాంగా అని చెప్పకుండా కొన్ని మాట్లాడినాడు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నది ఏమిటి అంటే, ఈసీ రెస్పాన్స్ టు రాహుల్ గాంధీ ఈజ్ ఇన్అడ్వైజబుల్, అన్ఫార్చునేట్, ఇట్ ఈస్ అలవింగ్ ద ఫైర్ టు బర్న్ అన్నాడు. ఎంత తీవ్రమైనటువంటి వ్యాఖ్య! అంతకుముందు ఇదే ఎలక్షన్ కమిషన్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట అన్నమాట. అదేమిటి అంటే, ఒక నిప్పు రవ్వలాగా అంటుకున్నటువంటి దాన్ని దావాలనలాగా మారుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఊరుకుంది అన్నట్టుగా ఆయన అర్థం వచ్చేటట్టుగా ఇట్స్ అలవింగ్ ద ఫ్లేమ్ టు బర్న్ అన్నాడు. ఇట్ ఈజ్ ఇన్అడ్వైజబుల్, అన్ఫార్చునేట్. ఏది? ఈసీ రెస్పాన్స్ టు రాహుల్ గాంధీ. ఇది క్లియర్ కట్గా ఆయన చెప్పాడు. మరైతే ఏం చేయాలండి? మీరు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు కదా, మీ హయాంలో ఇలాంటివి కూడా వచ్చి ఉంటాయంటే లోపాలు ఎన్నో ఉంటాయి. 140 కోట్ల మంది దేశం, మనకున్నటువంటి మ్యాన్ పవర్లో సరైనటువంటి ట్రైనింగు, ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు, లోపాలు జరుగుతాయి, దాన్ని ఇమీడియట్గా సరిదిద్దుకోవాలి. మా హయాంలో కూడా ఇలాంటివి జరిగినాయి. ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. హైదరాబాద్లో ఆయన 2018లో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన హైదరాబాద్లో 200-300 బల్క్ ఓటర్లు ఉన్నట్టుగా ఆరోపణ వస్తే ఇమీడియట్గా ఎంక్వైరీ చేశాం మేము. అది ఆయన చెప్పినటువంటిది. ఇమీడియట్గా మేము ఎంక్వైరీ చేశాము. అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి అని అంటే, ఇమీడియట్గా ఎవరు ఆరోపించినా సరే, అంటే ఒక ప్రతిపక్ష పార్టీ కానీ ఏ పార్టీ అయినా సరే, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఆరోపణలతో వస్తే, ప్రూఫ్లతో వస్తే అవి నిజమా కాదా అని చెప్పేసి నిర్ధారణ చేయాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం, ధర్మం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. ఇమీడియట్గా రంగంలోకి దిగాలి. ఇది కన్వెన్షన్ అని అన్నాడు. కన్వెన్షన్ అనేటటువంటి మాట ఆయన వాడాడనమాట, గుర్తుపెట్టుకోండి. కన్వెన్షన్ అంటే సంప్రదాయం. ఈ సంప్రదాయం పాటించాలి, మేము పాటించాం అంటే ఇప్పుడు వాళ్ళు పాటించలేదనే కదా. మరి ఇప్పుడు వీళ్ళు
మీరు అఫిడవిట్ ఇవ్వండి ఇమీడియట్గా, లేదా దేశానికి క్షమాపణ చెప్పండి అని అంటున్నారు కదా. ఇది ఎంతవరకు కరెక్టు అని అంటే ఆయన ఏమన్నాడంటే, అఫిడవిట్ అడగడం అనేటటువంటిది రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఆ అథారిటీ ఉంది. 1960లో వచ్చినటువంటి ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ అనేటటువంటి దానిలో రూల్ నెంబర్ 23(b)లో ఉంది. కాకపోతే అందులో ఒక క్లాజ్ ఏమిటి అంటే, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మే ఇన్ హిజ్ డిస్క్రిషన్ కెన్ ఆస్క్ ద పర్సన్ టు సబ్మిట్ డిక్లరేషన్. అంటే డిస్క్రిషన్కి వదిలేశారు. అది కూడా ఎలక్టోరల్ ప్రాసెస్ ఎక్కడైతే జరుగుతుందో, రివిజన్ ప్రాసెస్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అభ్యంతరాలు వచ్చినప్పుడు అఫిడవిట్లు అడుగుతారు తప్ప, ఇప్పుడు కర్ణాటకలో ఆ రివిజన్ ప్రాసెస్ జరగడం లేదు అని ఆయన చెప్పారు. అంటే మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ అడగడం రాంగే కదా అంటే ఆయన ఏమి నోరు మెదపలేదు, చిరునవ్వు నవ్వుతో ఊరుకున్నాడు. దాన్ని కరణ్ థాపర్ మీ చిరునవ్వే సమాధానం అని మాకు అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన అంటే ఆయన నవ్వుతూ ఎందుకంటే ఆయన అత్యున్నత పదవిలో పనిచేసి ఉన్నాడు కాబట్టి వాళ్ళ తప్పు వీళ్ళ ఒప్పు అని చెప్పడానికి లేదు. ఆయన అన్నది ఏమిటాయా అంటే, ఒక కన్వెన్షనల్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, తాము గతంలో ఏమైతే పాటించామో అంటే ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలి, దర్యాప్తులోకి దిగాలి అనేటటువంటిది, అది పాటించలేదు. కమిషన్ హ్యాజ్ నాట్ ఫాలోడ్ ఇట్స్ ఓన్ కన్వెన్షనల్ ప్రాక్టీస్ అండ్ హ్యాజ్ ఇన్స్టెడ్ ఆప్టెడ్ టు రీఇన్వెంట్ ద వీల్. ఇది ఆయన అన్నమాట. అంటే కన్వెన్షనల్ ప్రాక్టీస్ ఏదైతే సంప్రదాయంగా వస్తుందో ఇమీడియట్గా ఎంక్వైరీ చేసేటటువంటి ప్రాక్టీసు, అది ఫాలో కాలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్. ఫాలో కాకపోగా ఇన్స్టెడ్ ఇట్ ఆప్టెడ్ టు రీఇన్వెంట్ ద వీల్. రీఇన్వెంట్ ద వీల్ అనే ఈడియంకి అర్థం ఏమిటి అంటే వేస్ట్ ఆఫ్ టైం. అంటే టైం వేస్ట్ చేసేటటువంటి పనికి పూనుకుంది అని అర్థం అన్నమాట ఐడియంకి. ఇంత క్లియర్ కట్గా ఆయన అన్నాడండి. ఆయన చాలా చాలా విషయాలు ఇందులో చెప్పాడు. ఒకటి, ఎలక్ట్రానిక్ రికార్డు అడుగుతున్నారు కదా, డిజిటల్ రికార్డు, అది ఎందుకు ఇవ్వకూడదు అని అంటే అది ఇవ్వడం వల్ల ఉన్నటువంటి ఆ ఇంప్లికేషన్స్ ఏంటి అనేటటువంటిది చెప్పాడు. దానివల్ల ఏమిటి, హ్యాక్ చేయొచ్చు హ్యాకర్సు, లేదా పబ్లిక్ డొమైన్లో పెడితే మ్యానిపులేట్ చేయొచ్చు. అయితే దానికి కొన్ని ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అంటే పీడిఎఫ్ రూపంలో ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ విషయంలో కూడా ఆయన ఏదో చెప్పాడు, 45 రోజులకు మించి ఉండడానికి వీల్లేదని చెప్పి ఆయన వ్యవహారం ఆయన అది చెప్పాడు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఓపీ రావత్ 2018లో 22వ భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినటువంటి ఓపీ రావత్ చెప్పినటువంటి మాటల ప్రకారం ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోగా ఒక నిప్పు రవ్వని దావానలంలా మారుతూ ఉంటే అలా చూస్తూ ఊరుకుంది అని చెప్పారు. ఇది నిజమే. 7వ తేదీన రాహుల్ గాంధీ ఈ మొత్తం నా చేతిలో అణుబాంబు ఉంది పేలుస్తున్నాను పేల్చాడు. అదేం లేదు, కాకర పువ్వొత్తుతో పూల్ జడి అని అన్నారు. కానీ అది కాకర పువ్వొత్తులా లేదు. దేశం అంతా కూడా అది నిజంగానే ఈయన మాజీ సిఈసి అన్నట్టు అది ఫైర్ బర్న్ అవుతూ దేశం అంతా వ్యాపిస్తూ ఉందన్నమాట. ఇది మిత్రులారా. అంటే ఎలక్షన్ కమిషన్ తన తప్పుల్ని తాను సరిదిద్దుకోవడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో తప్పులు జరగవచ్చు, లోపాలు ఉండొచ్చు, ఉంటాయి. ఉదాహరణకి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బీహార్లో ఎస్ఐఆర్ జరుగుతుంది కదా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటటువంటిది జరుగుతుంది కదా. అది చేసి ఆగస్ట్ 1 రిలీజ్ చేశారు కదా అక్కడ ఓటర్ లిస్టులు. దాని ప్రకారం మరి ఇంత సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ వాడుతున్నటువంటి ఇప్పుడు కూడా తప్పులు జరగకూడదు కదా. అక్కడ చాలా తప్పులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్కే 2 ఓటర్ కార్డులు ఉన్నాయని చెప్పేసి వచ్చింది బయటికి. ఆయనకు నోటీస్ ఇచ్చామని చెప్తున్నారు. ఇంకో చిన్నది ఏమిటి అంటే, మింతాదేవి అనే ఒక ఓటర్ ఉందండి బీహార్లో, సివాన్లో. ఆవిడ ఓటర్ ఐడి మీద ఆవిడ వయసు ఎంత ఉంది, 124 సంవత్సరాలని వచ్చింది. దీన్ని ఆవిడ మింతాదేవిని టీషర్ట్ మీద బొమ్మలా వేసుకొని ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు అందరూ కూడా అక్కడ ఎంపీలు పార్లమెంట్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు. ఇదేమిటి 124 సంవత్సరాలు ఏమిటి, నిజంగా ఉందా అని చూస్తే ఎంక్వైరీ చేస్తే నిజం కాదు.
అది ఆవిడ పుట్టిన తేదీ ఏమిటి అంటే ఆధార్ కార్డు ప్రకారం జూలై 15, 1990. కానీ ఆవిడకి ఇష్యూ అయిన ఓటర్ కార్డులో జూలై 15, 1900 అని వచ్చింది. 35 సంవత్సరాల వయసు ఉన్న ఆవిడల్లా 124 సంవత్సరాల వయసు అయిపోయిందనమాట. దాన్ని పట్టుకున్నారు వీళ్ళంతా. సో తప్పులు జరుగుతాయి, లోపాలు ఉంటాయి, వాటిని మేము సరిదిద్దుకుంటాం, మీరు ఇవ్వండి, మీకు దొరికినటువంటి ఆధారాలు ఇవ్వండి అని చెప్పి రంగంలోకి దిగాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ అలా తప్పులు చూపిస్తున్నారు, లోపాలు చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళే దోషులు, వీళ్ళే దేశద్రోహులు, వీళ్ళని ఏదో ఒక రకంగా లీగల్గా ఇరికించాలని చూడడం అనేటటువంటిది ఇక్కడ జరుగుతుందని మనకు అర్థమవుతుంది. మనకి మాజీ సిఈసి ఓపీ రావత్ కరణ్ థాపర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, ఆయన ఇంటర్వ్యూ మొత్తం కూడా మీరు వినండి, ది వైర్లో ఉంటుంది, చక్కగా ఆ ట్రాన్స్క్రిప్షన్ కూడా ఉంటుంది, చదువుకోండి ఆయన ఏమన్నాడు ఏమిటి అనేటిది. ఏది ఏమైనా నిప్పూర్ రవ్వతో ఆర్పేయాల్సినటువంటి దాన్ని దావానలంలా వ్యాపించడానికి ఎలక్షన్ కమిషన్ ఇలాగా కూర్చొని ఉంది అనేటటువంటి విషయం అయితే మనకి అర్థమవుతుంది. ఇది మిత్రులారా, మరి ఏం జరుగుతుంది ఏమిటి? ముందే నేను అన్నట్టు ప్రశ్నలుగానే ఉంటాయి, జవాబులు దొరకవు. అదేమిటి అని మనం మరో ప్రశ్న వేయకూడదు. కేవలం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేటటువంటిది. ప్రతిసారి జవాబులు దొరకవని మనం ఏమో అనుకో అవసరం లేదు. ప్రశ్నలు మొత్తం ఒక దావానలంలా వ్యాపిస్తే జవాబులు ఇవ్వాల్సినటువంటి స్థితికి అందరూ కూడా అనివార్యంగా రావాల్సినటువంటి ఆ స్థితికి వచ్చేటటువంటి అవకాశం కూడా రావచ్చు. అలాంటి పరిణామాలు కూడా సంభవించవచ్చు. ఏది ఏమైనా ఒక మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తేలింది ఏమిటి అంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ విషయంలో ఏ విధంగా స్పందిస్తుందో అది కరెక్ట్ కాదు అని మాత్రం తేలింది. ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మనం చెప్పుకుంటున్నటువంటి మాటలు కాదు. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.